సరస్వతీ పుత్రులుగా లబ్ధ ప్రతిష్ఠులై విభిన్న భాషా సారస్వతాలలో అపార ప్రజ్ఞాపాఠవాల్ని ప్రదర్శించి సాహితీ జగద్వేదికపై శివతాండవమాడిన శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి హృదయానుభూతిని వారి సజీవ స్వరంలోని ఇప్పుడు మనం విందాం. నాకు మొదటి నుంచి జీవితంలోని శివభక్తి విష్ణుభక్తి రెండు కూడా తన వేసుకొని నడుస్తూ వచ్చినాయి. దానికి కారణం ఏమంటే నా పైన ఉత్తర హిందుస్థాన్ భక్తుల యొక్క ప్రభావం, మహారాష్ట్ర భక్తుల యొక్క ప్రభావం ఈ రెండు చాలా ఎక్కువగా ఉంటాయి. తులసి రామాయణం నాకు ప్రాణం ఉంటుంది. దాని నిండా రామభక్తి ఎంతగా ప్రతిపాదింపబడుతుందో అంతగా శివభక్తి కూడా ప్రతిపాదింపబడుతుంది. ఇది నా మూలతత్వంలో ఉండేటటువంటి గుణం. నేను ఎక్కువగా రచించిన భక్తి కావ్యాలు. అందువల్ల మొదటి నుంచి నాకు ఆ చిన్ననాటి నుంచి ఆ గుణం నాలో మిళితమైపోయింది. కనుగొప్పన్నదే భాగవతమైన తులసీదాస్ లైఫ్ ని కూర్చున్నటువంటి సాక్షాత్కారమైన జనప్రియ రామాయణమైన శ్రీనివాస ప్రబంధమైన ఇవన్నీ కూడా భక్తి కావ్యాలే. అవి నాకు ఎక్కువగా ప్రీతికరమైనటువంటి. సరే, మరికొన్ని ప్రేరణలు అవి తాత్కాలికంగా వస్తూ ఉంటాం. దాన్ని ప్రజలు మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా కావ్యాల్లో వాళ్ళు ఎక్కువగా మెచ్చుకునేటి జనాలు మెరుగు సొమ్ముటి. రెండవది విపరీతంగా హర్షించేది శివతాండవం కాదు. ఈ మూడవ కంట కటిక నిప్పులురార కడుబెచ్చు పెదవిపై కటికన్నము ముళ్ళు ప్రేల దిమ్మిదిమ్మిని సదిక్కములు తూక అమిత సంబ్రహ్మ హాహాకారములు రేఖ ఆడదమ్మ కడగి మూడవ కంట కటిక నిప్పులురారా కడుపేసి పెదవిపై కటిక నవ్వులు వేరా. కడగి మూడవ కంట కటిక నిప్పులు రాల కడుపేసి పెదవిపై కటిక నవ్వులు వేల. ధ్వని సరి గిరి గర్భములు చూగా ధ్వని సరి గిరి గర్భములు చూగా అమిత సౌరవ ఆకారములు వేల.